హిందూ సత్ప్రియ బాంధవులారా, భగవద్గీత ప్రియులారా, హిందూ సనాతన ధర్మ శ్రేయోభిలాషులారా, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము నిన్నటి వరకు భగవద్గీత మానవుని యొక్క దైనందిన జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని గురించి తెలుసుకునే క్రమంలో మొట్టమొదటిగా కోపము వచ్చినప్పుడు ఏ విధంగా కోపం విషయంలో భగవద్గీత ఉపయోగపడుతుంది అనేది తెలుసుకున్నాము. రెండోది, భోగ సముదాయముపై ఆసక్తి జనించినప్పుడు ఏ విధంగా భగవద్గీత ఉపయోగపడుతుంది అనే విషయం గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మరణ సమయం కలిగినప్పుడు మూడవ ఉపయోగము మనకి ఏమి కలుగుతుంది అంటే, మరణ సమయం కలిగినప్పుడు భగవద్గీత ఏ విధంగా మనిషికి ఉపయోగపడుతుంది అనే దాని గురించి తెలుసుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. భయములన్నింటిలో ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి భయం ఏమిటి? మరణ భయము. భయములన్నింటిలోనూ మరణ భయము చాలా గొప్పది. పండితుడు, పామరుడు ఎవరైనా కానీ, పండితుడు, పామరుడు, ధనవంతుడు, దరిద్రుడు, బలవంతుడు, దుర్బలుడు, బ్రాహ్మణుడు, చండాలుడు, 1000 ప్రతివాడును మరణమను మాట వినగానే కంపించిపోతూ ఉంటాడు. కానీ అట్లు భయపడుట చాలా హాస్యాస్పదమైన విషయమని భగవద్గీత యందు నిరూపించబడినది. మరణమనగా దేహ వియోగము. మరణం అంటే ఏంటి? దేహాన్ని విడిచిపెట్టడము అని అర్థము. తాను దేహమైనచో దేహ వియోగమునకు ఏడ్చుట సబబుగా నుండును. తాను దేహమైనచో అంటే ఆ దేహమే తాను అయినచో, దేహమే తాను అంటే నేను అనేటువంటి ఆత్మ జీవుడు. దేహమే తాను అయినచో దేహము గురించి ఏడ్చుట సబబుగా ఉంటుంది. కానీ తాను వాస్తవముగా దేహము కాదు. మనకున్నటువంటి దేహము మనము వాస్తవముగా దేహము కాదు. మన దేహములో ఉన్నటువంటి జీవుడు ఆత్మ రూపములో ఉన్నటువంటి నేను, నాది అనేటువంటి ఒక జీవము, ఆత్మ అనేది మనము, అంతేగాని దేహము కాదు అని తెలుసుకోవాలి. దేహి పాంచభౌతిక వస్తు సముదాయము కాదు. శాశ్వత సచ్చిదానంద ఘన స్వరూపము. శిథిల వస్త్రములను తొలగించినప్పుడు ఎవరునూ దుఃఖించరు. శిథిలమైనటువంటి మనము మన దేహానికి ధరించినటువంటి వస్త్రములను చిరిగిపోతే వాటిని తొలగించుకుంటాము. అటువంటిప్పుడు మరి ఎవరు దుఃఖించరు కదా. అట్లే దేహములు జర్జరములై క్షీణించినప్పుడు, దేహములు జర్జరములై అంటే రోగపీడితమై వృద్ధాప్యమై క్షీణించినప్పుడు వివేకులైనప్పటికీ క్లేశమందరు. వివేకులు ఎన్నటికీ క్లేశమందరు అంటే దుఃఖించరు. ఏల అనినా ఆ దేహాదులకు సాక్షియగు అంతరాత్మయే తానని వారికి బాగుగా తెలియను. అంటే ఇక్కడ మనం ఒక శ్లోకం గురించి చెప్పుకుందాము. భగవద్గీతలో చెప్పినటువంటి శ్లోకము. నా త్వేవాహం జాతు నాసం నా త్వం నేమే జనాధిపం నా చైవ నా భవిష్యా మత్సర్వే వయమతః పరం అనేది 2వ అధ్యాయము, భగవద్గీత 2వ అధ్యాయములో 12వ శ్లోకము. ఏమంటున్నారు భగవంతుడి యొక్క అమృతవాక్యం ఏమిటంటే, ఓ అర్జున, నేను, నీవు, ఈ రాజులు అందరూ శాశ్వత స్వరూపులము. నేను, నీవు, ఈ రాజులందరూ కూడా శాశ్వత స్వరూపులము. అంటే
వారికి ఉన్నటువంటి దేహాలే అశాశ్వతము కానీ వారిలో ఉన్నటువంటి ఆత్మలు శాశ్వతము. మనము పూర్వమును ఉండి ఉన్నవారము. పూర్వము కూడా నీవు నేను ఇక్కడ ఉన్నటువంటి యుద్ధ భూమిలో వేంచేసి ఉన్నటువంటి రాజులందరూ కూడా పూర్వము కూడా ఉన్నారు. మున్ముందును ఉండగలము. ముందు కూడా భవిష్యత్తులో కూడా ఉండగలము. మనకు ఏ కాలమందును నాశనము లేదు. ఈ శరీరానికి ఉంటుంది కానీ శరీరములో ఉన్నటువంటి ఆత్మకు నాశనము లేదు అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత యందు అర్జునునకు తత్వమసి మహావాక్యోపదేశమును గావించి అఖండ ధైర్యమును నూరిపోసిరి. ఎవరికైనాను తమ మరణమును గూర్చిన భయము కలిగినప్పుడు కానీ బంధుమిత్రాదులు మరణించినప్పుడు కానీ ఈ క్రింది భగవద్గీత వాక్యములను లెస్సగా సంస్మరించినచో అంటే స్మరించినచో భయము పలాయనమైపోగలదు. అవి ఏమిటంటే భయము పలాయనమై అంటే భయం అనేది మనలో నుండి పారిపోతుంది. ఒకటి అచ్ఛేద్యో యమదాహ్యో యమక్లేద్యో శోషయేవచ నిత్యసర్వగతః స్థాణురచలోయం సనాతనః. అంటే ఇదే భగవంతుని యొక్క అమృత వాక్యానికి తాత్పర్యం ఏమిటంటే ఆత్మ ఛేదింపబడనివాడు. ఆత్మ అనేవాడు ఛేదింపబడినటువంటి వాడు అంటే ఛిద్రింపబడినటువంటి వాడు అంటే ఖండింపబడినటువంటి వాడు, దహింపబడినవాడు, తడుపుబడినవాడు. ఆత్మ తడవను కూడా తడవదు, అగ్నికి ఆహుతి కాదు. ఎండింపబడనివాడు, ఎండకు కూడా ఎండింపబడదు. అతడు నిత్యుడు. ఆత్మ అనేవాడు నిత్యుడు, సర్వవ్యాపకుడు, సర్వము వ్యాపించి ఉంటాడు. ఆత్మ నిశ్చలుడు, సనాతనుడు అని తాత్పర్యము. రెండో శ్లోకం ఏమిటంటే దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం సూచితుమర్హసి. అంటే ఓ అర్జున, దేహము చంపబడినను, ఈ దేహము చంపబడినను ఆత్మ చంపబడదు. ఆత్మ అంటే నీలో ఉన్నటువంటి నీవు ఆత్మవు చంపబడవు. ప్రతి వానికి ఈ సత్యము వర్తించును. ప్రతి మానవునికి ఈ సత్యం అనేది వర్తిస్తుంది. కాబట్టి ఎవరిని గూర్చియు నీవు శోకింపవలదు, దుఃఖింపవలదు అని భగవంతుడు దేవాదిదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుతో చెప్పారు. తరువాత మూడో శ్లోకం ఏమిటంటే నజాయతే మ్రియతే వా కదాచి నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. అంటే ఆత్మ ఎప్పుడునూ పుట్టుట లేదు, ఆత్మకు పుట్టుక అనేది లేదు. ఆత్మ ఎప్పుడునూ పుట్టుట లేదు, చచ్చుట లేదు. శరీరమే పుడుతుంది. ఆత్మ ఆ శరీరములో ప్రవేశిస్తుంది. ప్రారబ్ధవశమున ఏ శరీరము ధరించవలసి ఉంటే ఆ శరీరము ధరిస్తుంది. కానీ ఆత్మకు ఎప్పుడునూ పుట్టుట లేదు, పుట్టుక లేదు, చావు లేదు అని చెప్తున్నారు. పూర్వము లేకుండి ఇప్పుడు ఉండువాడు కాదు, పూర్వము లేకుండా ఇప్పుడు ఉన్నవాడు కూడా ఆత్మ కాదు. ఇప్పుడుండి మరలా లేకుండువాడు కాదు, ఇప్పుడు ఆత్మగా ఉండి మరలా తరువాత ఆత్మ అనేది ఉండకపోవడం అనేది కూడా ఉండదు. అతడు పుట్టుకలేనివాడు, నిత్యుడు, స్థిరస్వరూపుడు, పురాణ పురుషుడు. శరీరము చంపబడినను ఆత్మ చంపబడుటలేదు అనేది తాత్పర్యము. ఈ ప్రకారములైన ప్రమాణములు భగవద్గీత యందు ఎన్నయో కలవు. వారిని ప్రతిదినము బాగుగా మననము చేసినచో ఇక మృత్యు భయమునకు మనుష్యుని హృదయమున తావే లేకుండును. నేను దేహిని, దేహమును కాను. నేను దేహిని అంటే దేహము ధరించిన వారిని దేహి అంటారు. దేహమును ఎవరు ధరించారు?
నీవు ఆత్మవు, జీవుడవు, జీవాత్మవు నీవు ధరించావు. నేను దేహిని, కానీ దేహమును కాను. నేను క్షేత్రజ్ఞుడను. క్షేత్రజ్ఞుడు ఎవరు? క్షేత్రజ్ఞుడు అంటే జీవాత్మ, ఆత్మవైనటువంటి నీవు క్షేత్రజ్ఞుడువు. క్షేత్రము కావు అంటే శరీరము కావు. నేను త్రిగుణాతీతుడను అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనేటువంటి త్రిగుణాలను దాటగలను. నేను త్రిగుణాతీతుడను, త్రిగుణములను కాను అంటే ప్రారబ్ధ వాసనలను మూటగట్టుకుని గత జన్మలలో చేసి ఉంటే ఆ త్రిగుణాలను మూటగట్టుకుని మరలా జన్మ ఎత్తినప్పుడు ఆ త్రిగుణాలతో జన్మిస్తూ ఉంటాడు. అంతేగాని చావు పుట్టుకలు అనేవి ఉండవు అని ఈ ప్రకారముగా పదే చింతించుచుండవలెను. అనాది కాలము నుండి, పూర్వకాలము నుండి కూడా నేను దేహమును అని తలంచుకొనుచుండినందువలన దేహ భావన బాగుగా రూఢి పడిపోయినది. ఇప్పుడు దానికి వ్యతిరిక్తముకు ఆత్మభావనను బాగుగా అలవాటు చేసుకోవలెను. భగవతి ఆజ్ఞాపించున్నది ఇదియే. భగవతి ఆజ్ఞాపించినది కూడా ఈ విషయమే. దీనిచే మరణ భయము పటాపంచలై పోగలదు. భగవద్గీత జనులకు కావించిన మహోపకారము ఇదియే అని మనము గ్రహించవలెను. తరువాత 4వ ఉపయోగము. భగవద్గీత మన దైనందిన జీవితంలో మనకు కలిగేటువంటి ఉపయోగము. 4వ ఉపయోగం ఏమిటంటే కామాది వికారములు ప్రకోపించినప్పుడు, కామము మొదలైనటువంటి వికారములు మనలో ఉత్పన్నమైనప్పుడు భగవద్గీత ఏ విధంగా ఉపయోగపడుతుంది అని మనము తెలుసుకుందాము. సాధకుని అంటే భగవంతుని విశుద్ధ భక్తియుత సేవలో మనము సేవిస్తూ ఉంటే మనము సాధకులము అవుతాము. సాధకుని ప్రతీప శక్తులలో అగ్రగణ్యమైనది కామము. సాధకుని యొక్క వ్యతిరేక శక్తులలో ముఖ్యమైనది కామము. అది ప్రతిపక్ష నాయకుడు. కామము అనేది మనలో ప్రతిపక్ష నాయకుడు. జ్ఞానరత్నమును అపహరించు కొరకు సాధకుని హృదయ గేహమున మొట్టమొదట కన్నము వేయునది కామము. అది ప్రవేశించిన పిదప దానిని అనుసరించుకొని కామమును అనుసరించుకొని క్రోధము, లోభము, మదము, మాత్సర్యము, మోహము అనేవి కూడా ఉంటాయి. తక్కినవి పటాలమంతయు అంటే పటాలము అంటే ఆ దండు అంతా కూడా, ఆ సమూహం అంతా కూడా ప్రవేశిస్తుంది మనలోకి. దీనికి జ్ఞానినో నిత్య వైరిణ అంటే జ్ఞానికి నిరంతర శత్రువు అని. దుష్పూరేణాలేనచ అంటే అగ్నివలి ఆహుతులచే తృప్తిని పొందనిది అని. ఈ ప్రకారముగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత యందు కామమును గూర్చి పలుచోట్ల హెచ్చరించిరి. దాని విషయమై జాగ్రత్త వహింపనుచో ఆధ్యాత్మ పదమున మనుష్యుడు ఉన్నత శిఖరములను ఎన్నటికీ అందుకొనజాలడు అని భగవంతుడు చెప్పారు. కాబట్టి ఆయా దుష్ట వికారములు ప్రకోపించినప్పుడు అంటే మనలో కలిగినప్పుడు భగవద్గీత యందు ఈ క్రింది ప్రమాణములను మరలా చింతన చేసి వానిని అంటే కామము, క్రోధము, మదము, మాత్సర్యము, లోభము, మోహము అనేటువంటివి అరిషడ్వర్గ గుణాలను తొలగించుకోవలయను అని భగవంతుడు ఉపదేశించారు. ఒకటో శ్లోకం ఏమిటంటే శ్లోకమునకు మొదటి పదములు చెప్పబడుతున్నాయి. దాన్ని బట్టి గుర్తుంచుకొని ఆ శ్లోకము ప్రతి ఒక్కరూ చదువుకోవలను. అంటే సంజాయతే కామః అని చివర ప్రణశ్యతి అని ఉంటుంది. ఇది 2వ అధ్యాయము 62, 63 శ్లోకాలు. దీనికి తాత్పర్యము వివరణ ఏంటంటే దృశ్య విషయములను భావన చేయుట మొదలు పెట్టగానే, దృశ్య విషయములు అంటే మనకు కంటికి కనిపించేటువంటి విషయాల గురించి మనము
భావన చేయుడు మొదలుపెట్టగానే వాని ఎడల మనకు ఏమి కలుగుతుంది? కోరిక కలుగుతుంది. ఆ క్రమక్రమంగా ఆ కోరిక ఏమవుతుంది? ఆ కోరిక జీవుని వినాశనమునకు దారితీస్తుంది. జీవుడు అంటే మన ఆత్మ యొక్క వినాశనానికి దారితీస్తుంది అని చెప్పబడినందువలన పాంచభౌతిక పదార్థముల యొక్క నశ్వరత్వమును, అల్పత్వమును గూర్చి బాగుగా విచారణ చేసి తత్సంబంధమైన సంకల్పమే హృదయమునందు ఆవిర్భవించకుండా చేయుటయో లేక ఆవిర్భవించిన వెంటనే దానిని తక్షణమే పెకలించి వేయుటయో మనము చేసుకోవాలి. అప్పుడు మనకి ఈ కామ సంబంధమైనటువంటి గుణాలు నశిస్తాయి. తర్వాత రెండో శ్లోకం ఏంటంటే, శక్నోతి హైవ యశోడుం ప్రాగ్వరీరవిమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం స యుక్తస్స సుఖీ నరః. ఇది 5వ అధ్యాయము 23వ శ్లోకములో చెప్పబడింది. అంటే ఈ శరీరం యొక్క వియోగమునకు పూర్వమే కామ క్రోధాది దుర్గుణముల యొక్క వేగమును ఎవడు అరికట్టగలుగునో అతడే సుఖవంతుడు, అతడే ముక్తుడు అని చెప్పబడింది అని గీతాచార్యులు అంటే భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ 5వ అధ్యాయమున పేర్కొనిరి. కావున కామము ఉదయించగానే ఇది జీవితమునకు గొప్ప అనర్థమును తెచ్చిపెట్టేటువంటి వస్తువనియు మోక్ష సుఖము నుండి జీవుని దవ్వునకు గొనిపోవునని అంటే దూరముగా తీసుకెళ్తుంది అని నిశ్చయించి దానిని ఎట్లయినను మన యొక్క హృదయ క్షేత్రము నుండి దూరీకరించవలను అంటే దూరముగా దానిని నెట్టివేయవలను. శత్రువు ప్రక్కనే ఉన్నచో ఎంత హాని కలుగునో కామమును శత్రువు వలన అంత హాని చేకూరును. మనకెవరైనా మన పక్కన శత్రువు ఉంటే వాని వల్ల మనకి హాని కలుగుతుందనేది ఎంత మనకి ఆలోచన ఉంటుందో ఆ విధంగా కామం అనే శత్రువు వలన కూడా మనకు అంత హాని కలుగుతుందని భావించాలి. కాబట్టి దానికి ఆశ్రయము ఇయ్యరాదు, దానికి కామం అనే దానికి ఆశ్రయము ఇవ్వరాదు అని భగవంతుడు పదే పదే భగవద్గీత యందు తెలిపారు. కాబట్టి అవన్నీ కూడా మనం గ్రహించి కామ క్రోధ మద మాత్సర్య లోభ మోహము అనేది 6 శత్రువులను దూరం చేసుకోవాలి. ఇంతటితోటే విరమించుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీరామ జయ జయ రామ, శ్రీకృష్ణ జయ కృష్ణ జయ జయ కృష్ణ. భగవద్గీత శరణం శరణం, రామపాదం శరణం శరణం, కృష్ణపాదం శరణం శరణం. భగవద్గీత అభయం అభయం, భారతదేశం శుభం శుభం. భగవద్గీత హిందూ జయం జయం. ఇట్లు భగవద్గీత హిందూ మిషన్ వెంకటరామ సేవక్. భారత మాతా की जय. जय हिंद.